తిరుపతి చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. చంద్రగిరిలో 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉందని, ప్రజలు గుమికూడవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తిరుపతి చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర బలగాలతో నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. రైట్ భోగి, ఇప్పటికీ కూడా హింసాత్మక ఘటన తర్వాత చంద్రగిరి ప్రస్తుతానికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అయితే అంతకంటే ముందుగానే దీనికి సంబంధించి ఇంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణం రావడానికి మాత్రం పోలీసులు గత 2-3 రోజులుగా తీసుకున్నటువంటి ఆంక్షలని చెప్పాలి, విధించినటువంటి ఆంక్షలనే చెప్పాలి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణమే నెలకొన్నప్పటికీ ముందస్తుగా ఏదైతే హింసాత్మక ఘటనల తర్వాత, పోలింగ్ తర్వాత ఏదైతే కౌంటింగ్ సమయంలో కూడా ఇలాంటి ఘటనలే ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కూడా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఉంటే ముఖ్యంగా చంద్రగిరి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే పోలీసులు కూడా పెట్టడం కూడా జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా చంద్రగిరి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఎక్కడైతే దాడులకు, హింసాత్మక, సమస్యాత్మక ఘటనలు జరిగేటువంటి అవకాశం ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రస్తుతం పోలీసులతో పాటు ఏదైతే కేంద్ర బలగాలతో కవాతు అనేది నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధి తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, మేము ఉన్నాము, మీ భద్రతే మా ముఖ్యం అంటూ కూడా పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున కవాతు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా కూడా చిన్న అల్లర్లకు పాల్పడ్డ, చిన్న గొడవ చేసినా కూడా ఏమాత్రం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చంద్రగిరిలో కనబడుతుంది చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే నారావారిపల్లి కావచ్చు, శేషాపురం, కందులవారిపల్లితో పాటు కూచువారిపల్లి, ఎక్కడైతే గొడవలు జరిగినటువంటి రామరెడ్డి గారిపల్లి, ఈ పల్లెలన్నింటిలోనూ కూడా ప్రస్తుతం కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధిని కూడా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్పడమే కాకుండా ఎవరైనా గొడవలకు పాల్పడితే మాత్రం సహించేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం మరొక వారం రోజులే కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అంతకంటే ముందుగానే ఘటనలు అనేది వరుసగా జరుగుతున్నాయి, గొడవలు అనేది జరుగుతున్నటువంటి క్రమంలో ఈ నిర్ణయం అయితే పోలీసులు తీసుకున్నారని చెప్పాలి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా 60 గుర్తిస్తే దాంట్లో అత్యధికంగా కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎక్కువ ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు జిల్లా ఎన్నికల అధికారి కూడా చంద్రగిరిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేలా చూడడానికైతే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కేంద్ర బలగాలు 2 కంపెనీలు వస్తే దాదాపు సగం మంది ఏదైతే బలగాలను చంద్రగిరిలోనే ఉంచడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆయా అభ్యర్థులకు కూడా పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికి చంద్రగిరిలో రీపోలింగ్ చేయాలంటూ కూడా చెవిరెడ్డి హైకోర్టుకు పిల్లు వేయడం కూడా జరిగింది. మరొక వైపు తమ కుటుంబానికి భద్రత కల్పించాలంటూ కూడా ఎవరైతే దాడిలో గాయపడినటువంటి పులివర్తి నానితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షణ కోరుతూ గన్మెన్లను భద్రత అనేది కూడా పెంచాలంటూ కూడా ఆయన కూడా హైకోర్టులో పిల్లేసినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొందని చెప్పాలి. మరొక వైపు కూచివారిపల్లిలో హింసాత్మక దాడులు జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే కేసులు బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్కు కూడా ఒక లేఖ అనేది రాయడం కూడా జరిగింది. మేము చాలామంది డాక్టర్లు ఉన్నాం, ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఉన్నాం, ఐటీ ఉద్యోగులు ఉన్నారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసులను తొలగించాలి, కేసులను పునఃసమీక్షించాలంటూ కూడా ఎన్నికల కమిషన్కు కూచువారిపల్లి గ్రామస్తులైతే ఒక లెటర్ అయితే పెట్టుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ దాన్ని కూడా విచారణ చేపట్టాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.